మన స్థుతిని బట్టి మనం దీవిస్తున్నాడా, మన కుటుంబాన్ని దీవిస్తున్నాడా, మన బిడ్డలను దీవిస్తున్నాడా అని ఆలోచిస్తే పెద్ద ప్రశ్నే. దేవుడు మన కుటుంబాన్ని దీవించాలి అంటే దేవుడు చెప్పినట్టు చేయాలి. దేవుడేమో ఆత్మతో ఆరాధించండి అని చెప్పాడు. ఎట్లా మన ఆరాధన ఉండకూడదు కూడా చెబుతున్నాడు ఇక్కడ. మార్కు సువార్త 7వ అధ్యాయం, మార్కు సువార్త 7వ అధ్యాయం 6-7 వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయం. మానవులు ఏర్పరిచిన నియమములను 6వ వచనం. అందుకు ఆయన వారితో, కపట భక్తులారా మేము గూర్చి యెషయా ప్రవక్త ఎంత సూటిగా ప్రవచించెను. ఈ జనులు కేవలము నన్ను పెదవులతో పొగడెదరు కానీ వీరి హృదయములు నాకు దూరముగా ఉన్నవి. ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రజలు ఎలా ఉన్నారంటే పెదవులతో పొగిడేవారుగా ఉన్నారు. కేవలం పెదవులతో మాత్రమే పాడితే, కేవలం పెదవులతో మాత్రమే దేవుణ్ణి స్తుతిస్తే ఆ ఆరాధన చెల్లదు. కేవలం ఈ ప్రజలు ఎలా ఉన్నారట, ఈ జనులు కేవలం నన్ను పెదవులతో పొగుడుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నదని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియుల, మన హృదయము దేవుని దగ్గర కాకుండా హృదయం ఎక్కడో దూరంగా పెట్టి కేవలం పెదవులు, శరీరం మాత్రమే ప్రార్థనా కూడికలు ఈ స్థలములో పెట్టి ఆరాధిస్తే నువ్వు ఎన్ని గంటలు ఆరాధించినా, ఎన్ని స్తుతులు చేసినా, ఎన్ని పాటలు పాడినా దేవుడు పొరపాటును కూడా ప్రార్థన. దేవుడు నీలాగా నాలాగా అమాయకుడు అనుకుంటారేంటి? ఏది పడితే చెప్పేసి స్తోత్రం దేవా అంటే సరిపోదు అనుకుంటారేంటి? దేవుడు మనలాంటి వాడు కాదు, ఆత్మస్వరూపి. అందుకనే ఆయన ఎలా ఆరాధించాలో ఆయనే చెబుతున్నాడు. ఎలా ఆరాధించాలట? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మ కలిగి ఉండాలి. మీరు దేవుణ్ణి స్తుతించేటప్పుడు ఆత్మ పూరితులై ఆరాధించాలట. ఆత్మ లేకుండా నువ్వు ఎన్ని స్తుతులు చేసినా, పరిశుద్ధాత్మ సహాయం నువ్వు పొందుకోకుండా ఎన్ని ఆరాధనలో పాల్గొన్నా ఆ ఆరాధన నీకు బూడిదలో పోసిన పన్నీరులా మారిపోతుంది. మన ఆరాధన దేవుని పాదాల చెంతకు చేరాలి అంటే మన హృదయం ఎక్కడుండాలట? ఆ దేవునికి దగ్గరగా ఉండాలి. దేవునికి దూరమయ్యే హృదయం, దేవునికి దూరమయ్యేటువంటి ప్రతి హృదయం కూడా ప్రియులారా ఎన్ని స్తుతులు చేసినా దేవుడు ఆ ప్రార్థన ఆలకించడు. అందుకని తల్లి శ్రీ సభ 40 దినాలను మన దగ్గరగా మనకు తీసుకురావడానికి కారణం ఏంటంటే 40 దినాలలో హృదయ పరివర్తనం చెందని వరకు గొప్ప అవకాశం అన్నమాట. అంటే ఈ 40 దినాలైనా అంటే 40 దినాలు మాత్రమే కాదు, 40 దినాలు అనేది ప్రాక్టీస్. మిగిలిన జీవితం అంతా కూడా ఇటు రీతిగా జీవించాలని పరిశుద్ధాత్మ దేవుని సహాయం అడగాలి. పెద్ద తుఫాను కూడా ఒక చిన్నకే కదా ప్రారంభమయ్యేది, అవునా? ఆ ప్రారంభమే 40 దినాలు. జీవించబోయేటువంటి 40 ఏళ్ల జీవితం, 80 ఏళ్ల జీవితానికి ఈ తపస్కాలం నీకు ఎందుకు ప్రారంభం అవ్వకూడదు? ఎందుకు ప్రథమ చిరుకుగా ఉండకూడదు? ప్రైజ్ ది లార్డ్. దేవుణ్ణి ఆరాధించే వారు ఎలా ఉండాలంటే, వారి హృదయములు ఎక్కడ ఉండాలంటే వాక్యం సెలవిస్తుంది. ఈ జనులు కేవలం పెదవులతో పొగుడుదు, కేవలం ఆ మాట చూడండి ఎంత చక్కగా రాయించారు.